హాయ్, ఇవాళ మనం డిజిటల్ స్క్వేర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. డిజిటల్ స్క్వేర్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక సీక్వెల్ సినిమా ఇది. చాలా సినిమాలు లాగా, దృశ్యం లాగా, వేరే వేరే సినిమాల లాగా ఒక సీక్వెల్ సినిమా. డిజిటల్ స్క్వేర్ ని టిల్లు కింద తీశారు. నాకు తెలిసినంత వరకు ఇది బెస్ట్ సీక్వెల్ డిజిటల్ క్యారెక్టర్ కి. ఎందుకంటే డిజిటల్ క్యారెక్టర్ అనేది చాలా ఇంబైబ్ అయిపోయింది జనాల్లో. యూత్ లో ఆ క్యారెక్టర్ కి ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఉంది, ఆ ఫాలోయింగ్ ఉంది. ఆ క్యారెక్టర్ ఎక్కడ తగ్గలేదు ఈ సినిమాలో. ఆ క్యారెక్టర్ కి ఒక 100% న్యాయం చేశాడు సిద్ధు జొన్నలగడ్డ గారు. అండ్ ఆ సినిమా చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు చాలా ఎంటర్టైనింగ్ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా హిలేరియస్ గా, చాలా కామెడీ, చాలా జోక్స్ తో పోతూ ఉంటుంది. అండ్ ట్విస్ట్ కూడా, ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ అసలు చాలా బాగా అనిపించింది నాకు. ఆ ట్విస్ట్ సెకండ్ హాఫ్ వెళ్ళేటప్పటికి హైప్ అయిపోయింది సినిమా. ఎక్కువగా ట్విస్ట్లు పెట్టాలి, ఎక్కువగా అది చేయాలి, ట్విస్ట్ అన్నట్టు తీసుకెళ్లారు. బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పోదు. అదంతా కొద్దిగా హైప్, ఓవర్ ట్విస్ట్ అయిపోయినా కానీ, లాజిక్స్ అవన్నీ ఉండకపోయినా కానీ, మీకు కావాల్సిన సిద్ధు క్యారెక్టర్ ఏదైతే డిజిటల్ క్యారెక్టర్ ఉందో అది మీకు 100% నచ్చుతుంది. సెకండ్ హాఫ్ లో కానీ, ఫస్ట్ హాఫ్ లో కానీ ఆ క్యారెక్టరే మెయిన్. ఇది ఒక సోలో పర్ఫార్మెన్స్ క్యారెక్టర్. మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ డిజిటల్ క్యారెక్టర్ మాత్రం ఒక సోలోగా, ఒక సింగిల్ వేలో పోతూ ఉంటుంది. దాన్ని మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ క్యారెక్టర్ యొక్క హావభావాలు కానీ, వాటి ఆ బిహేవియర్ కానీ అన్ని కూడా చాలా బాగా నచ్చుతాయి మీకు. అది తెలిసిందే కదా మీకు డిజిటల్ ఎలా ఉందో. ఫస్ట్ పార్ట్ మీకు తెలుసు కాబట్టి డిజిటల్ స్క్వేర్ కూడా అంతే అనమాట. సో ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. దాని కాకుండా స్పెషల్ గా మన ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ చెప్పుకోవాలి. ఆ క్యారెక్టర్స్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన, డిజిటల్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన, సారీ ఆయన పేరు నాకు తెలియదు, రియలీ సారీ, బట్ ఆయన చాలా బాగా చేస్తున్నాడు. ఆయన ఇంకా వాడుకోవాలి. ఆయన స్లాంగ్ అది చాలా మీకు ఆ ఫాదర్ ఫీలింగ్ వస్తుంది. అండ్ నాకు మా ఫాదర్తో అలాంటి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మేము ఆ కన్వర్జేషన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్యన. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అమ్మ బాబోయ్ మేడం, అంటోమ్ మేడం గురించి. చంపేశారు అంటోమ్ మేడం అయితే. మేడం అంటే మేడమే, అంటోమ్ మేడం. ఇంకా ఆ బ్యూటీ అసలు చాలా బాగా అనిపించింది నాకు మేడం. కానీ లాస్ట్కి ఆమె సేమ్ రాధిక అయిపోవడం నాకు చాలా బాధ అనిపించింది. దీంట్లో మీకు ఒక గెస్ట్ అపిరెన్స్ కూడా ఉంటుంది ఫస్ట్ మూవీ నుంచి క్యారెక్టర్. సో మీకు చాలా క్యారెక్టర్స్ ఫస్ట్ మూవీ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళకి ఫస్ట్ మూవీలో ఉన్నంత ఇంపార్టెన్స్ కూడా ఈ సినిమాలో ఉండదు. దే ఆర్ లైక్ వచ్చి వెళ్ళిపోయినట్టే ఉంటారు. కొత్త క్యారెక్టర్స్ తీసుకుందామని ట్రై చేశారు. కొత్త క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు, వాళ్ళ మధ్యన తిరుగుతూ ఉంటారు స్టోరీ మొత్తం కూడా. బట్ దీంట్లో అన్ని మాట్లాడటం కంటే కూడా ఈ సినిమా అయితే ఫుల్ ఫ్లెజ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాలి. మీరైతే మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని మాత్రం నేను చెప్పే సజెషన్ ఏంటంటే మల్టీప్లెక్స్ చూడకండి. ఇది మల్టీప్లెక్స్ సినిమా కాదు, ఇది పక్కా వన్ స్క్రీన్ సింగిల్ స్క్రీన్ సినిమా మాత్రమే. ఫుల్ ఆన్ మాస్ ఎంటర్టైనర్ ఇది. ఆ హిలేరియస్ ఫన్ ఎంజాయ్మెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది. యూత్ అయితే నాకు తెలిసి మస్త్ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. లేదు మాకు సెకండ్ హాఫ్ గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడినా కూడా ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అవి పట్టించుకోకండి. సినిమా చాలా బాగుంది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే మార్క్స్, నాట్ రివ్యూ, ఇది రివ్యూ కాదు, ఒపీనియన్ కాదు. నేను సినిమాని ఒక ఎగ్జామ్ లో చూస్తాను, ఎవ్రీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ. అందుకని ఈ సినిమాకి నేను మార్క్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాకి 100 మార్క్స్ నేను 80 మార్క్స్ ఇస్తాను. ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయిపోయారు వీళ్ళు. అండ్ ఈ సినిమా నాకు తెలిసినంత వరకు బ్లాక్ బస్టర్ దాకా వెళ్తుంది, 100 crores కూడా కలెక్ట్ చేస్తుంది. అండ్ అనుపమ గారు పాపం ఈ సినిమా తర్వాత చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని నమ్మకం మరి. బట్ ఆమె నెక్స్ట్ సినిమా చేసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ సినిమాలో నేను మాట్లాడాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం వచ్చేసి సిద్ధు గారి గురించి ఎందుకు ఇంపార్టెంట్ గా మాట్లాడాలంటున్నా అంటే, సిద్ధు గారు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్లు చేయలేరు కాబట్టి ఇంకో సినిమా చేయాలి కాబట్టి ఇంకో సినిమాలో ఆడియన్స్ ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఐకానిక్ క్యారెక్టర్ పడ్డ తర్వాత ఏ హీరోకి కూడా నెక్స్ట్ సినిమా హిట్ అవ్వదు. సో ఆయన అది బ్రేక్ చేసుకుంటూ వేరే క్యారెక్టర్ చేస్తారా, లేకపోతే డిజెటిల్లు లాంటి క్యారెక్టర్ చేస్తారా, లేదా డిజెటిల్లు 3 తీస్తారా తెలియదు మనకి. బట్ ఐ హోప్ దట్ ఆయన ఆ సైకిల్ బ్రేక్ చేసి నెక్స్ట్ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియో. మీకు ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ, ఏదైనా సినిమా గురించి చేయాలంటే మేము ఓటీటీ మీద కూడా వీడియోస్ చేయాలనుకుంటున్నాము. సో దాని గురించి కూడా మీరు ఏదైనా అనుకుంటే ఓటీటీ మూవీస్ గురించి మాకు కామెంట్ చేయండి, ఆ సినిమా గురించి రివ్యూ చేస్తాము. నేను ఇంకా ఇది ఇన్ డీటెయిల్డ్ డెప్త్గా చేస్తలేదు నేను. మేము కొద్దిగా సినిమా ఎలా ఉంది, ఎలా వెళ్తుందని మాత్రమే మాట్లాడుతున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే మీకు మస్త్ ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో కొద్దిగా ట్విస్ట్ లు ఎక్కువైనా కానీ డిజిటల్ క్యారెక్టర్ కి మీరు ఇదైపోయి ఉంటారు. సో మీరు తప్పకుండా సినిమా చూడండి అండ్ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఐఎమ్ షూర్ దిస్ వీకెండ్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్ విత్ డిజిటల్ స్క్వేర్. సో అట్లుంటుంది మనతోటి. థ్యాంక్ యూ.